ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ సభలలో చదివే లిస్టులో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. జనవరి 26న 4 పథకాలు ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు. పేదవారిలో అత్యంత పేదవారికి ముందుగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ అభద్రతకు గురి కావద్దని, ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలు అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సభలో ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను కూడా త్వరలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ గ్రామ సభలు పెట్టలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు గ్రామ సభలలో వచ్చే లిస్టు ఫైనల్ కాదని, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో, ప్రతిపక్షాలు ఏవైతే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నాయో, ప్రతిపక్షాలు 10 సంవత్సరాల నాడు పరిపాలించేటప్పుడు ఒక్క గ్రామ సభ కూడా పెట్టకుండా చెయ్యని మీరా ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది అని ఈ వేదిక మీద నుంచి వారిని అడుగుతున్నాను. ఏనాడైనా పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం ఉందా? ఏనాడైనా పేదవాడికి ఒక ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉందా? మీరా పేదవాళ్ల గురించి మాట్లాడేది? ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం. పేదోడు కోసం, పేదోడు బాగు కోసం తహతలాడే ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర ప్రజల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ గ్రామ సభలలో ఏవైతే పేర్లు రాలేదనో, తప్పులు వచ్చాయనో అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇందిరమ్మ ఆత్మ భరోసా వస్తుంది, రైతు భరోసా వస్తుంది అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి కోసం పనిచేస్తుందని తెలుపుకుంటూ, ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇదేదో ఇప్పుడు ఒక మొదటిసారి 4.5 లక్షల ఇల్లు ఇచ్చి గీయటం అయిపోయిందని ఆగం. ఏదో ఇప్పుడు ఒక 10 లక్షలు 15 లక్షలు కార్డులు ఇచ్చి ఈయటం అయిపోయిందని ఆగం. ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము. ఈ సంవత్సరం ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇస్తాం, మళ్ళీ మిస్ అయితే మళ్ళీ ఇస్తాం, మళ్ళీ ఇస్తాం. మళ్ళీ మీ దీవెళ్లతో 4వ సంవత్సరంలో ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళీ కార్యక్రమాన్ని నిరంతరం ప్రతి గ్రామంలో పేదవాళ్ళని ఆదుకునే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం.